మనం యాక్చువల్ గా బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ లో ఒక మంచి బిజినెస్ బిల్డ్ చేయాలంటే మన స్కిల్స్ అనేది రెగ్యులర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా మనం బిజినెస్ లోకి వస్తాం, ఇనీషియల్ గా ప్రొడక్ట్స్ వాడతాం. తర్వాత ఒక బిగ్ బిజినెస్ బిల్డ్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా స్కిల్స్ అనేది అవసరం, దానికి తగ్గ మైండ్ సెట్ అనేది కూడా అవసరం. ఈ రోజు మనం దాని గురించినటువంటి విషయాల మీద మాట్లాడుకుందాం. ముందు అసలు ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుందని చూస్తే, మనం తీసుకున్నటువంటి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ద బెస్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లోకి రావాలనేది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ప్రొడక్ట్స్, మీరు ఇంతకంటే మంచి ప్రొడక్ట్ ని కానీ ఇంతమంటే మంచి బిజినెస్ ఆపర్చునిటీ కానీ మనం ఎక్కడా ఫైండ్ చేయడం అనేది ఉండదు. తర్వాత నెక్స్ట్ 30 minutes లో మనం ఈ బిజినెస్ లో ఎలా సక్సెస్ అవ్వగలం అనేది ఒక క్లారిటీ అనేది తీసుకుంటాము. క్లారిటీ ఎప్పుడైతే తీసుకున్నామో మనకి మనం యాక్షన్ చేయడానికి కూడాను మనకు తగినంత బలం అనేది వస్తుంది. తర్వాత మనకి మనం ఫ్రీడమ్ అనే ఒక లైఫ్ కోసం వచ్చాం బిజినెస్ లోకి, అంతేగాని రెగ్యులర్ గా తీసుకునే మామూలు లైఫ్ స్టైల్ కోసం కాదు మనం ఇక్కడికి వచ్చింది. తర్వాత మనం బిజినెస్ లో ఎక్కువ రోజులు ఉండాలి అంటే కూడాను ఎక్కువ మంది పీపుల్ ని మనం ఇంపాక్ట్ చేయగలగాలి. తర్వాత మనం ఏదైతే ఒక బిగ్ పర్పస్ కోసం ఈ బిజినెస్ అనేది రన్ చేయటం ఉండాలి. అట్లాగే ఇక్కడ ప్రొడక్ట్స్ ఓన్లీ అమ్మటం మాత్రమే కాదు, ఒక పెద్ద కమ్యూనిటీని మనలాంటి కొంతమంది పీపుల్ ని మనం బిల్డ్ చేయడం అనేది చేయగలిగితే ఈ బిజినెస్ ని లాంగ్ టర్మ్ అనేది చేయగలుగుతాం. తర్వాత అట్లనే చాలా మంది చాలా పనులు స్టార్ట్ చేస్తారు, కానీ ఫినిష్ చేసేది మాత్రం కొద్ది మంది ఉంటారు. ఒక్కసారి మీరు ఐ ఆమ్ ఏ ఫినిషర్ అని చెప్పుకోండి. ఎందుకంటే మనం మొదలు పెట్టినటువంటి పనిని ఫినిష్ చేసేంత వరకు మనం నిద్రపోకూడదు. అటువంటి ఐ ఆమ్ ఏ ఫినిషర్ అని ఒకసారి మీరు చెప్పుకోండి. తర్వాత ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే దీన్ని ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ని మనం ఒక రియల్ బిజినెస్ లాగా తీసుకోవాలి. మనం హాబీ లాగా తీసుకుంటే కనుక రిజల్ట్స్ కూడా హాబీ లాగే వస్తాయి. రియల్ గా మనం ఒక బిజినెస్ లాగా తీసుకుంటే మాత్రం రిజల్ట్స్ మనకి ఒక బిజినెస్ కి వచ్చినట్టుగానే వస్తాయి. తర్వాత ఇక్కడ మెయిన్ చూసుకుంటే మన ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, లేకపోతే మన బిజినెస్ గురించి కావచ్చు, పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడం. తర్వాత మనం ఎప్పుడైతే బిజినెస్ ప్రెజెంటేషన్ చేసామో, లేకపోతే కొంతమంది పీపుల్ తో ఇంటరాక్ట్ అయ్యామో, అక్కడి నుంచి కొంతమంది పీపుల్ ని మనం ఎంగేజ్ చేసుకోవాలి రకరకాల మార్గాల ద్వారా. తర్వాత ప్రొడక్ట్ అమ్మటం అనేది చేయాలి, బిజినెస్ ఆపర్చునిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేయాలి. అట్లాగే ఇక్కడ మనం రిజెక్షన్ అనేది ఈ బిజినెస్ లో కామన్ పార్ట్ అనే ఒక్క చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట మనం బిజినెస్ ప్లాన్ చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చేయరు, ఎందుకంటే వాళ్ళకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవుంది. ఇది ఒక బేసిక్ థింగ్ అని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రిజెక్షన్ చేసింది వాళ్ళు మన పర్సనల్ గా చేసినట్టు కాదు, మన బిజినెస్ కి ఏదైతే మనం చెప్పిన బిజినెస్ కి వాళ్ళు ఆ టైంలో అందుబాటులో లేరు కనుక రాలేదని చెప్పుకోవచ్చు మనం. తర్వాత మనం ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లోకి ఎందుకు వచ్చాం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం బిజినెస్ స్టార్ట్ చేసే రోజున ఒక డెసిషన్ తీసుకున్నాం, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ చెయ్యాలి అని చెప్పేసి. కానీ అది ఓవర్ ద పీరియడ్ మనకి డైల్యూట్ అయిపోతా ఉంటది మనం తీసుకున్నటువంటి డెసిషన్. ఒక్కసారి మళ్ళీ థింక్ చేసుకోండి, మీరు వీలుంటే కనుక మీరు రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. A person's growth is directly proportionate to the amount of truth he can accept about himself. అంటే మన గురించి మనం ఏదైతే నిజాలు ఉన్నాయో వాటిని ఒప్పుకుంటే మాత్రమే మనకి మంచి గ్రోత్ వస్తుందని ఒక ఇది ఉంది. ఇక్కడ మనం రెగ్యులర్ గా ఇప్పుడు మనం బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసామని చూసిన తర్వాత మనం రెగ్యులర్ గా ఏం చేస్తున్నాం, ఎంతమంది పీపుల్ ని కాంటాక్ట్ అవుతున్నాము, ఎంతమంది పీపుల్ ని బిజినెస్ చెప్తున్నాము, తర్వాత మనం ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాము, ఇవన్నీ ఒకసారి మనం క్లియర్ గా మళ్ళీ ఒకసారి థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనేది తెలిస్తే మాత్రమే మనం ఒక బిగ్ బిజినెస్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. చాలా మంది పీపుల్ కి దీని పొటెన్షియల్ అర్థంగా కూడాను ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకోవడం అనేది జరగదు. జనరల్ గా మనం లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. ఎలా అంటే ఒకసారి కౌంట్ చేసుకోండి, మనం 1 నుంచి 10వ తరగతి చదివేంత వరకు దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు అయిపోతుంది. అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ అయిపోయేసరికి దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ప్రొఫెషనల్ గా మనం స్టడీ కోసమే మనం స్కూల్ ఎడ్యుకేషన్ కి కేటాయిస్తాం. తర్వాత ఒక 4-5 సంవత్సరాలు మనం ఏదైనా బిజినెస్ లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో కావచ్చు, ఒక అప్రెంటిస్ గా మొదలవుతాం మన జర్నీని. అంటే అక్కడికి మనం ఒక 20 నుంచి 25 సంవత్సరాలు స్పెండ్ చేస్తున్నాం. అది కూడా మన బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఏమన్నా 3 to 5 years లో లేకపోతే ఒక 10 years లో సక్సెస్ అనేది వస్తుందా? మళ్ళీ ఇంకొక 20 నుంచి 25 సంవత్సరాలు వర్క్ చేస్తే గానీ మనం సక్సెస్ఫుల్ పర్సన్ అనిపించుకోవడానికి కుదరదు. ఆ సక్సెస్ఫుల్ పర్సన్ అనిపించుకోవాలంటే కూడాను అన్ని అవకాశాలు కలిసి వస్తే మాత్రం మన లైఫ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం బిజినెస్ లోకి వచ్చాము, కొన్ని విషయాలు మనం
నేర్చుకోవాల్సి ఉంటది, ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేయాల్సి ఉంటది. దాని మీద కనుక మనం శ్రద్ధ పెడితే కనుక ఈ స్కిల్స్ నేర్చుకోవడం మీద కూడా మనం లాంగ్ టర్మ్ లో ఒక మంచి బిజినెస్ అనేది బిల్డ్ చేయొచ్చు. అట్లాగే ఇక్కడ చాలా మంది అనుకుంటా ఉంటారు, ఒక 3 months లోనో 4 months లోనో మనం ఒక పొజిషన్ కంప్లీట్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు, లేకపోతే కొంతమంది పీపుల్ జాయిన్ చేసేసి రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పేసి. అట్లా ఆలోచిస్తే మీకు మనీ కూడా అట్లాగే వస్తుంది, మీ రిజల్ట్స్ కూడా అలాగే ఉంటది. కానీ మనం ఎప్పుడైతే దీన్ని ఒక లాంగ్ టర్మ్ గేమ్ కింద తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనం బిజినెస్ ఉంది ఎక్కువ బిల్డ్ చేయగలుగుతాం. ఆ లెక్కకు వస్తే మనకి ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే ఈ బిజినెస్ గురించి పూర్తి స్థాయిలో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి అర్థం చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఆ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం, కొంతమందికి షేర్ చేయడం, తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ ని మళ్ళీ మనం గుర్తుపెట్టి ఇచ్చేసుకోవడం ద్వారా మనం ఎక్కువ గ్రోత్ అనేది తీసుకోగలుగుతాం. అప్పుడు మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. జనరల్ గా ఇక్కడ వారియర్ అనే ఒక వర్డ్ వచ్చింది. బిఏ వారియర్ అంటే మనం జనరల్ గా అంతకు ముందు వారియర్ అంటే ఏదో యుద్ధాల్లో జయించిన వాళ్ళు, మంగోలియన్ వారు లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద వార్స్ లో జయించిన వాళ్ళని వారియర్ అని చెప్పుకుంటాం. కానీ ఈ రోజు వారియర్ అంటే అర్థం ఏంటంటే ఎవరి ఓన్ మైండ్ ని వాళ్ళు జయించిన వాళ్ళే వారియర్. ఎందుకంటే మనం ఈ బిజినెస్ ఎందుకోసం స్టార్ట్ చేసామనేది మనకి క్లియర్ గా ఒక పర్పస్ అనేది ఉండాలి. ఆ పర్పస్ కోసం మనం రెగ్యులర్ గా యాక్షన్ తీసుకొని పనిచేయడానికి ఒక ఇది ఉండాలి. అట్లాగే ఇక్కడ ఈ బిజినెస్ లో కూడాను మనం ఏదైతే పెద్ద గ్రోత్ అనేది తీసుకోవాలనుకుంటున్నామో ఆ జర్నీలో మనం డోంట్ బి చీప్ ఆన్ యువర్ జర్నీ టువర్డ్స్ గ్రేట్నెస్. అంటే మనం కొన్నిసార్లు ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ వాడటం మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని టూల్స్ మీద కూడా అవసరం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ఒక రైతు చూడండి, జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, మనం ఎప్పుడైనా ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు ఒక బావిలో ఒక మోటార్ని కానీ లేకపోతే ఒక ఏదైనా ఇంకోటి సబ్మెర్సిబుల్ పంపు కానీ పెట్టుంచుతారు. కానీ ఇప్పుడు ఆ రైతు ఆ టూల్ ఎందుకు పెట్టాడు, అక్కడ ఎందుకు పెట్టాడంటే ఫాస్ట్ గా పని అవడం కోసం పవర్ ని యూజ్ చేసుకుంటున్నాడు, తర్వాత మోటార్ ని యూజ్ చేసుకుంటున్నాడు, వాటర్ వస్తుంది, దాన్ని కూడా పైపుల ద్వారానే ఇట్లా ఇవన్నీ యూజ్ చేస్తున్నాడు. అదే టూల్స్ యూజ్ చేయకుండా నేను మాన్యువల్ గా బకెట్ తో తోడతాను, లేకపోతే దీంతో వేరే దాంతో తోడతాను పోస్తానంటే ఆ పని చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. అట్లాగే మనం ఇక్కడ కూడాను కొన్ని టూల్స్ అనే దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు ముందు అంటే మనకి ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో మనం బిజినెస్ అనేది బిల్డ్ చేసాం. ఇక్కడ అబెండెంట్ గా మనీ ఉంది, చాలా మనీని మనం టేబుల్ మీద వదిలేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. అంటే మనం ఇప్పుడు అంతకు ముందు కూడా మనం ఎక్కువ ట్రైనింగ్స్ లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఒక సముద్రం ఉంది, మనకి వాటర్ ఎంత కావాలి, మనం స్పూన్ తీసుకెళ్తే స్పూన్ తో వాటర్ తెచ్చుకోవచ్చు. అట్లాగే ఒక 1 లీటర్ మగ్గు తీసుకెళ్తే మగ్గుతో తెచ్చుకోవచ్చు, బకెట్ తీసుకెళ్తే బకెట్ తెచ్చుకోవచ్చు. ఒక మోటార్ 1 HP పెట్టుకుంటే 1 HP మోటార్ తో తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, 5 HPనో 10 HPనో మోటార్ పెడుతున్నారు. అట్లాగే మనం కూడా ఆ మోటార్ పెట్టి పైప్ లైన్ వేసి అవసరమైతే సబ్మెర్సిబుల్ పంపులు లాంటివి పెట్టి కూడాను మనం బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే ఇక్కడ ప్రాపర్ టూల్స్ అనేది యూజ్ చేసుకోవాలి రెగ్యులర్ గా. ఈ టూల్స్ గురించి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెక్షన్ లో డిస్కస్ చేసుకుందాము. కానీ ఈ రోజు మాత్రం మనం రెగ్యులర్ గా ఏదైతే జూమ్ కావచ్చు, ఈ ప్రెజెంటేషన్స్ టెక్నాలజీ ఇటువంటి దాన్ని కూడా రెగ్యులర్ గా వాడుకోవడం అనేది మనం ఖచ్చితంగా చెయ్యాలి. అట్లాగే ఇప్పుడు లాంగ్ టర్మ్ బిజినెస్ బిల్డ్ చేయాలంటే మనం ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయాలంటుంది. సిస్టమ్ అంటే ఏంటి, మనం ప్రెజెంటేషన్ చేయటం, తర్వాత వచ్చిన పీపుల్ ని మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని దాంతో ఉండటం, తర్వాత మళ్ళీ ప్రెజెంటేషన్ చేయటం, రెగ్యులర్ గా మనం ఏదైతే పని చేస్తున్నామో కింద వచ్చే పర్సన్ చేత డూప్లికేట్ చేయించడం. ఈ సింపుల్ గా డూప్లికేషన్ అనేది కూడా ఉండాలి, ఎక్కువ కాంప్లికేషన్ ఉండకూడదు. సింపుల్ డూప్లికేషన్ సిస్టమ్ అనేది మనం ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎవరో చెప్తే క్రియేట్ చేసేది కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 500-600 కస్టమర్స్ కి బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసింటాను. దాదాపు 70 నుంచి 80 మందిని నేను రిక్రూట్ చేసుకున్నాను. ఇంకా దాదాపు ఒక 500 to 600 మెంబర్స్ ని నేను రిక్రూట్ చేయకుండా పక్కన వాళ్ళ ఆ టైంలో బిజినెస్ లోకి రాలేదు. అయితే ఇప్పుడు ఆ పర్సన్స్ ని కాంటాక్ట్ చేయాలంటే నా దగ్గర ప్రాపర్ సిస్టమ్ అనేది లేకపోవడం వలన ఒక ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడు ఒక టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఏదైనా క్రియేట్ చేసి మనం ఆ సిస్టమ్ ని కనుక యూజ్ చేసుకున్నట్టే చాలా యూజ్ఫుల్ గా ఉండేది. అట్లాగే ప్రజెంటేషన్ సంబంధించి కావచ్చు, రెగ్యులర్ గా మన టీమ్ కాంటాక్ట్ కి సంబంధించి కావచ్చు, అటువంటి మన ఓన్ గా కొన్ని గ్రూప్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరగాలి. అట్లాగే కోడ్ ఆఫ్ ఆనర్, మనం ఈ బిజినెస్ లోకి వచ్చింది ఫ్రీడమ్ కోసం అని చెప్తాం. అంటే మనం ఎక్కడి నుంచైనా సరే ప్రపంచంలో పనిచేయాలి, మనకి ఇష్టం వచ్చిన టైంలో పనిచేయాలని చెప్పి ఒక ఫ్రీడమ్ కోసం అనుకుంటాం. కానీ మనం ఏదైతే ఫ్రీడమ్ కోసం వచ్చామో మళ్ళీ దాని దగ్గరే మనం ఆగిపోతాం. ఎందుకంటే మనకి ఎవరో బాస్ లేరు గనక. కానీ ఒక కోడ్ ఆఫ్ ఆనర్ అనేది గనక మనం పర్సనల్ గా పెట్టుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా ఈ బిజినెస్ లో హైయెస్ట్ పాసిబిలిటీ లెవెల్ ని మనం అధిగమించగలుగుతాం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో, అది కూడాను. అట్లాగే గ్రోత్ అవ్వాలంటే మనం రెగ్యులర్ గా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత మన టీమ్ కి దాన్ని మనం అమలు చేస్తాం, మన టీమ్ కి అనేది టీచ్ చేయాలి. ఈవెన్ మీ టీమ్ లో 2-3 పర్సన్స్ ఉన్నా కూడాను
మీరు దాన్ని కనుక రెగ్యులర్ గా అమలు చేయగలిగితే మనకి ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది. తర్వాత క్లారిటీ, అంటే మనకి ఒక పర్టికులర్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఈ బిజినెస్ లో స్ట్రాటజీ లేకుండా తర్వాత కింద పీపుల్ తో కమ్యూనికేషన్ అనేది రెగ్యులర్ గా ఉండాలి. అట్లాగే మనం చేసేది నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ సెల్లింగ్ కాదు. ఈ మార్కెటింగ్ లో మెయిన్ గా మనం మార్కెటింగ్ సంబంధించినటువంటి కొన్ని టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. తర్వాత కింద పీపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళకి రైట్ కైండ్ ఆఫ్ మెంటర్షిప్ అనేది కూడా మనం ఇవ్వగలగాలి. అట్లాగే రెస్పాన్సిబిలిటీ, మనం మన బిజినెస్ లో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మనకి మనమే రెస్పాన్సిబిలిటీ అని తీసుకోవాలి. నా అప్లైన్ సరిగ్గా ప్లాన్ చెప్పలేదు, నా డౌన్ లైన్ నేను చెప్పిన మాట ఏం లేదు, లేకపోతే ఈడు ఎక్కువ రోజు ఉండలేదు, ఇట్లా అని చెప్పేసి మనం రీజన్స్ చెప్పుకోవడదు. రీజన్స్ చెప్పుకోవాలనుకుంటే మనం చలికాలంలో చలి పుట్టేదాన్ని రీజన్ చెప్పుకోవచ్చు, వేసవకాలంలో వేడి పుట్టేదాన్ని రీజన్ గా చెప్పుకోవచ్చు, వర్షాకాలంలో వర్షం పడుతుందని అది కూడా ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు. కానీ అవి ప్రపంచంలో మనం ఏదైతే మన చేతిలో లేని దాన్ని మనం కంట్రోల్ చేయలేము. మన చేతుల్లో ఏదైతే ఉంది, మనం రెగ్యులర్ గా పీపుల్ కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే ప్రెజెంటేషన్ చేయడం కావచ్చు, మనం ఓన్ గా ప్రొడక్ట్స్ యూజ్ చేయడం కావచ్చు, మన టీం ని మనం మెయింటైన్ చేయడం అనేది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం అవ్వకూడదు. అట్లాగే కన్సిస్టెన్సీ అండ్ స్టెబిలిటీ, మనం ప్రతిరోజు ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అనేది కన్సిస్టెంట్ గా చేయాలి. కొత్త పీపుల్ ని కాంటాక్ట్ అనేది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ మన మీద డిపెండ్ అవుతుంది. పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే మనకి వేరే ఇంట్లో వచ్చేటువంటి ఖర్చులు కావచ్చు. మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటా ప్రాపర్ గా బిజినెస్ చేయకుండా ఒక 10,000 20,000 మంత్లీ వస్తా మనం మన ఫ్యామిలీని సర్వైవ్ చేసుకోలేకపోతే, పోషించుకోలేకపోతే మనం ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అనేది మళ్ళీ ఒకసారి రీథింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు అక్కడ బ్రేక్ పడే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఒక 50,000 నుంచి 60,000 ఇన్కమ్ వచ్చేట్టు మనం ఈ బిజినెస్ చేయడం అనేది ఏర్పాటు కనుక కరెక్ట్ గా చేసుకోగలిగితే మనం లాంగ్ టర్మ్ లో ఎక్కువ బిజినెస్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. ఇదే కింద టీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచ్ చేయగలుగుతాం. ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకుంటే గోల్ సెట్టింగ్. జనరల్ గా ఇప్పుడు మనం చూస్తాం, ఒక ఏరోప్లేన్ కావచ్చు, ఒక ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, ఎక్కడికి వెళ్తుందంటే అది మద్రాసు వెళ్లే బస్ అయితే మద్రాసు వెళ్తుంది, హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్ అయితే హైదరాబాద్ వెళ్తుంది, న్యూయార్క్ వెళ్ళేదైతే న్యూయార్క్ వెళ్తుంది. అట్లాగే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తుందో తెలియని ఒక ఫ్లైట్ ని మామూలుగా మనం ఫ్లైట్ ఆన్ చేసి వదిలేస్తున్నాం, లేకపోతే ఒక షిప్ ని ఆన్ చేసి వదిలేస్తున్నాం, అది ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక తీరంలో ఆగిపోయే ప్రమాదం అయితే ఉంటది. అట్లాగే ఒక పర్సన్ కూడాను మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది క్లియర్ గా తెలిసి ఉండాలి. ఆ క్లియర్ గా ఎలా గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాం. అసలు ఫస్ట్ గోల్ అంటే ఏంటో చూద్దాం. ఒక గోల్ అనేది ఏంటంటే ఒక డిజైర్డ్ రిజల్ట్. అంటే మనం ఒక పర్టికులర్ ఒక 50,000 ఇన్కమ్ కావాలి, 1,00,000 రూపాయలు ఇన్కమ్ కావాలి, అది కూడా పర్టికులర్ టైంలో కావాలని మనం రాసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఆ గోల్ ను రాసి పెట్టుకుంటాం అప్పుడు మాత్రమే మనకి గ్రోత్ అనేది ప్రాపర్ గా రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం ఏదైతే గోల్ పెట్టుకున్నాం అది మనకి ఎగ్జైట్ కూడా చేయాలి. అంటే మనం ఇప్పుడు 1,00,000 రూపాయలు మనీ ఎర్న్ చేయాలని పెట్టుకున్నాం, లేకపోతే ఒక హౌస్ తీసుకోవాలని పెట్టుకున్నాం, ఒక కారు కొనుక్కోవాలని పెట్టుకున్నాం. మీరు ఒకసారి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ చూడండి. సపోజ్ మీరు ఒక కొత్త మొబైల్ కొంటున్నా కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది, మొబైల్ ఫోన్ కొంటున్నాం అని చెప్పేసి. చాలా మంది ప్రాపర్ గా దాన్ని ఒక విజువలైజ్ అనేది చేసుకోలేరు. మనం ఇప్పుడు ప్రాపర్ గా ఒక పెద్ద బిజినెస్ బిల్డ్ చేసాం, 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాం, లేకపోతే ఒక పెద్ద స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నాం, మనం అక్కడి నుంచి మాట్లాడుతుంటే ఒక పెద్ద లీడర్ గుండా ఎలా ఉంటుంది అనేది కూడా మనం విజువలైజ్ అనేది చేసుకోవాలి. అట్లాగే ఒక కొత్త కారు కొన్నాం, ఆ కారులో మనం ఎలా ఉంటుంది అనేది విజువలైజ్ చేసుకోవాలి. అవసరమైతే ఇప్పుడు పెద్ద పెద్ద గోల్ సెట్టింగ్ గురించి చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, ఆ పర్టికులర్ గా కార్ షోరూమ్ లోకి వెళ్ళి మీరు ఎటువంటి కారు కొనబోతున్నారో ఆ మోడల్లో కూర్చొని మనం దీంట్లో రెగ్యులర్ గా వెళ్తే ఎలా ఉంటుందని కూడా ఒకసారి విజువలైజ్ చేసుకోమని చెప్తారు. ఆ విజువలైజేషన్ అనే దాని ద్వారానే మనం ఎక్కువ రిజల్ట్ అనేది తీసుకోగలుగుతాం. ఎందుకంటే విజువలైజేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు నేను నా బిజినెస్ లోకి వచ్చిన ఇనిషియల్ రంగా గారు మీటింగ్ చెప్తుంటే ఇలా మీటింగ్ నేను కూడా చెప్తే ఎలా ఉంటుందని అనుకునేవాడిని. అట్లాగే ఒక స్టేజ్ మీద మాట్లాడుతుంటే నేను మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అనుకునేవాడిని. ఆ రెండు మాత్రం నేను అధిగమించేశాను. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని విజువలైజేషన్స్ నేను రెగ్యులర్ గా చేసుకుంటా ఉంటాను. ఆ విజువలైజేషన్ మనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి తొందరగా మన గోల్ అనేది రీచ్ అవడానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మైండ్ లోను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎలా వర్కౌట్ అవుతుందంటే, మనం ఏదైతే పాజిటివ్ గా అనుకుంటాం రెగ్యులర్ గా దాన్ని మనం పర్టికులర్ గా అధిగమించే వైపు మన గోల్ అని మనం అనేది ప్రయాణిస్తాం. ఇక్కడ తర్వాత అట్లాగే గోల్స్ ఎందుకు రాసుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలంటే గోల్స్ అనేది మనకి ఒక ఫోకస్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ మీరు ఇనిషియల్ గా స్టార్టింగ్ లో ఉన్నారు, సూపర్వైజర్ పొజిషన్ అంది ఈ మంత్ లో అచీవ్ అవ్వాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ లో అచీవ్ అవ్వాలంటే మనం దానికోసమే పనిచేస్తూ ఉంటాం. ఇంకా వేరే ఎటువంటి థింకింగ్ అనేది చేయకూడదు, ఇది అవుతుందా అవదా అని చెప్పేసి. ఎందుకంటే రైతు ఒక సీడ్ అనేది నాటుతాడు, విత్తనాలన్నీ చల్లిన తర్వాత ఇది పెరుగుతుందా పెరగదనే దాని గురించి, లేకపోతే
ఒక 6 నెలల తర్వాత క్రాప్ వచ్చే దాని గురించి ఆలోచించడు. అతను ఏం చేస్తాడంటే ఆ సీడ్కి ఏదైతే బలం కావాలో దాన్ని నీటిని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనం ఒక కోరిక అనుకున్న తర్వాత మన ప్రాపర్ యాక్షన్ అనేది డైలీ మెథడ్ ఆఫ్ ఆపరేషన్ లో మనకి ఖచ్చితంగా రావాలి. అప్పుడు మాత్రమే మనం ఒక ఫోకస్డ్ గా మన గోల్ అనే దానికి రీచ్ అవ్వగలుగుతాం. అట్లాగే మనం పలానా చోటకు వెళ్ళాలి, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం, ఒక 50 కిలోమీటర్లు వచ్చాం, 100 కిలోమీటర్లు వచ్చామని మనకు అర్థం అవుతా ఉంటది. ఎంత దూరం వెళ్ళాలనేది మనకి అర్థమైతే మనం ఇంకా ఏం చేయాలనేది మనకి క్లియర్ గా ఉంటది. మనం రెగ్యులర్ గా ఏ పొజిషన్ లో అనేది కూడా ఉంటాం. అట్లాగే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మనకి ఏం చేసిందంటే ఇప్పుడు మనం మేనేజర్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇనీషియల్ గా మనం చేయాల్సిన పని సూపర్వైజర్ పొజిషన్ అనేది అచీవ్ అవటం. సూపర్వైజర్ పొజిషన్ అచీవ్ అవ్వాలంటే మనం ఎంతమందికి బిజినెస్ ప్లాన్ చెప్పాలనేది, మనం ఒక 4 బిజినెస్ ప్లాన్ చెప్పాము, ఒక పర్సన్ వస్తున్నాడు అంటే ఒక 2 cc కంప్లీట్ అవుతుందంటే కనుక మనం 24 cc లేకపోతే 25 cc అవ్వాలంటే మనం ఎంతమందికి బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే 25 × 4 ఒక 100 మందికి. ఆ 100 మందికి కూడా మనమే డైరెక్ట్ గా చెప్పాలంటే అవసరం లేదు. మన కింద డౌన్ లైన్ టీమ్ లో ఎవరైతే 4 వచ్చారో వాళ్ళ ద్వారా కూడా తలా 4 cc తలా 3 cc ఇట్లా ఫోకస్ పెడతం ద్వారా మనం రివర్స్ ఇంజనీరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా చేసుకున్నప్పుడు మన గోల్ అనేది మనం ఈజీగా అచీవ్ అవ్వగలుగుతాం. అట్లాగే మనం ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇనీషియల్ గా అచీవ్ అవ్వాల్సినటువంటి స్టెప్ సూపర్వైజర్ పొజిషన్. అదే సూపర్వైజర్ పొజిషన్ మన టీంలో ఒక 4 సూపర్వైజర్ చేయగలిగితే మనం ఆటోమేటిక్ గా విత్ ఇన్ 2 months లోను 3 months లోను మేనేజర్ పొజిషన్ ఉంది రీచ్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ సూపర్వైజర్ పొజిషన్ ఉంది మన బిజినెస్ లో చాలా కీలకం. అట్లాగే మనం పర్టికులర్ గా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఇంకా అటు ఇటు చూడకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెళ్ళటం అనేది జరుగుతుంది మన గోల్ వైపు. ఎందుకంటే మనకు ఒక పర్టికులర్ గా ఒక గోల్ ఉన్నప్పుడు మనం ఆ పని వైపు వెళ్తా ఉన్నాం తప్ప ఇంకెక్కడికి వెళ్ళాం. అదే మన గోల్ లేకపోతే కనుక మనం సరదాగా అటు ఇటు పక్కకు చూసే అవకాశం అనేది ఉంటది. అట్లా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండటం కోసం కూడా మనం గోల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అట్లాగే గోల్స్ మోటివేషన్ ఇస్తాయి. ఇప్పుడు నేను విజువలైజేషన్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు పర్టికులర్ గా మనం ఆ కార్ లో లేకపోతే బైక్ లో మనం ఆ ఇంట్లో ఉంటే ఎలా ఉంటది అనేది ఒక్కసారి విజువలైజేషన్ చేసిన తర్వాత ఇంకా మనకి కోరిక పెరిగిపోతా ఉంటది. ఇంకా దాంట్లో ఉండాలి ఎట్లయినా సరే అని చెప్పేసి మనం వర్క్ అనేది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయడానికి ఒక మోటివేషన్ అనేది కూడా మనకి ఖచ్చితంగా వస్తుంది. అట్లాగే గోల్స్ పెట్టుకొని మనం దాని వైపు పయనిస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది కూడా గ్రో అవుతా ఉంటది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఒక మంచి గ్రోత్ అనేది కూడా రావడం జరుగుతుంది. తర్వాత అట్లాగే రైట్ కైండ్ ఆఫ్ గోల్ ని ఎట్లా పెట్టుకోవాలని చూస్తే చాలా మందికి గోల్ సెట్టింగ్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనేది తెలియదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇమ్మీడియట్ లైఫ్ స్టైల్ గోల్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీని మనం పోషించుకోవాలంటే రెగ్యులర్ గా కొంత ఖర్చు అవుతా ఉంటాయి. అది గ్రోసరీస్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ కావచ్చు, రెంట్లు కావచ్చు, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, క్రెడిట్ కార్డు బిల్స్, లేకపోతే బైక్ కి సంబంధించినటువంటి ఫైనాన్స్ కావచ్చు, కారుకి సంబంధించిన ఫైనాన్స్ కావచ్చు. మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఎస్టిమేట్ చేసుకోగలిగితే ₹1,00,000 అయితే ₹1,00,000, 50,000 అయితే 50,000 మనం గనక ఒక ఫిగర్ అనేది ఫిగర్ అవుట్ చేయగలిగితే ఇమ్మీడియట్ గా ఒక 3 months లో మనం ఆ గోల్కి రీచ్ అయ్యేటట్టుగా, లేకపోతే ఒక 6 months లో ఆ గోల్కి రీచ్ అయ్యేటట్టుగా మన ప్లాన్ అనేది చేసుకోవాలి. తర్వాత లైఫ్ స్టైల్ గోల్ ఉంటుంది మనకి. ఎందుకంటే ప్రాపర్ గా ఎప్పుడైతే మనం లైఫ్ లో అల్టిమేట్ గా అధిగమించాల్సింది ఏంటన్నది కూడాను మనం ఒక గోల్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మంత్లీ ఒక 5 లక్షలు రావాలి, 10 లక్షలు రావాలని పెట్టుకుంటే అది ఇమ్మీడియట్ గా ఫస్ట్ మంత్ లోనో సెకండ్ మంత్ లోనో రాదు. కానీ ఎప్పుడైతే మనం మన వర్క్ రెగ్యులర్ గా మనం 3 నెలల్లో అనుకున్న గోల్ అచీవ్ అయితే మనం 6 నెలల్లో అనుకున్న గోల్ అచీవ్ అవుతాం. అట్లాగే 6 నెలల్లో అనుకున్న గోల్ అచీవ్ అయితే సంవత్సరంలో ఉన్నటువంటి గోల్ అచీవ్ అవుతాం. రెగ్యులర్ గా ఏదైతే ఈ సంవత్సరంలో ఉన్న గోల్ ని మనం అచీవ్ అయ్యాం ఆటోమేటిక్ గా మన లైఫ్ స్టైల్ గోల్ వైపు మన అడుగులు అనేది పడతా ఉంటాయి రెగ్యులర్ గా. తర్వాత రెగ్యులర్ గా మనం సక్సెస్ అవ్వాలంటే 4 సీక్రెట్లు అనేది ఉంది. ఈ 4 సీక్రెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మనం బాస్ అనుకుంటా ఉంటాం, అట్లా కాదు. మన క్యాలెండర్ మనకు బాస్ అని చెప్పాను. మనకు రెగ్యులర్ గా మనం ఎంతమందికి ప్రజెంట్ చేస్తున్నాం, ఎంతమంది బిజినెస్ లోకి వస్తున్నాం అనేది రెగ్యులర్ గా చూసుకోవాలి. ఇక్కడ చేయాల్సినటువంటి డైలీ యాక్టివిటీస్ ఏంటనేది చూస్తే కొత్త పీపుల్ ని రెగ్యులర్ గా కలవాలి. ఎందుకంటే ఎవరికైనా సరే ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేసినప్పుడు ఒక 150 కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేసాం, లేకపోతే 200 కాంటాక్ట్స్ బిల్డ్ చేసాం. ఫస్ట్ 1 month లో వాటిని మనం ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ లోపు మనం ఎక్కడికైతే వెళ్తాం, ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, కొంతమంది కొత్త పీపుల్ ని రెగ్యులర్ గా పరిచయం చేసుకోవాలి. తర్వాత కొత్త వాళ్ళకి ప్రతిరోజు ప్లాన్స్ అనేది అట్లీస్ట్ మినిమం 2 plans అనేది మనం రెగ్యులర్ గా చెప్పేటట్టు ఉండాలి. అది కూడా ప్లాన్ మన ఓన్ గా చెప్పేటట్టు ఉండాలి. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ చేయటం అంటే ఒకసారి ఇట్లాంటి మామూలు ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ఓ 40 minutes పట్టొచ్చు, 50 minutes పట్టొచ్చు. కానీ మనం డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే 15-20 minutes లో కూడాను బిజినెస్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అప్పుడు మనకి
రెగ్యులర్ గా మనం ఆ బిజినెస్ ప్లాన్ మీద ఒక పట్టు అనేది వస్తుంది ఖచ్చితంగా. మీరు ఈ ఇనీషియల్ గా బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఏంటి అనేది సింపుల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అట్లాగే రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం ఇప్పుడు ఈ బిజినెస్ లో ఏఎస్ గా వచ్చిన దగ్గర నుంచే ఇప్పుడు 1+3 అని ఉంది. ఆ 1+3 అనేది ప్రాపర్ వేలో కంప్లీట్ అవ్వాలంటే మనం రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ అనేది రిటైలింగ్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కూడా అవసరం. మనకు ఆల్రెడీ కొంత టీం వచ్చినప్పుడు ఆ టీమ్ లో ఎవరెవరు ప్రొడక్ట్స్ వాడుతున్నారు, వాళ్ళకి ఏం కావాలనేది కూడా మనం ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా కూడాను మనం ప్రొడక్ట్స్ ని చేయొచ్చు. అట్లీస్ట్ రోజుకి ఒక్క ప్రొడక్ట్ కనుక డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, అంటే ఒక రోజు డిఎస్టిక్ చేస్తాం, ఒక రోజు లిప్స్ చేస్తాం, ఒక రోజు C9 కిట్టే చేయొచ్చు, లేకపోతే ఒక రోజు డైరెక్ట్ గా కొత్త వాళ్ళకి ఏదైతే ఇప్పుడు స్టార్టర్ ప్యాక్ వచ్చిందో జర్నీ ప్యాక్, దాన్ని కూడా చేయొచ్చు. అంటే మనం నెల మొత్తం చేసే పని డివైడ్ చేసుకుని అట్లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ అయినా సరే సేల్ చేయాలి ఈ రోజు అని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటే ప్రతిరోజు ఈ 1+3 అనేది ప్రాపర్ వేలో అవుతుంది. యాక్చువల్ గా ఒక్క ప్రొడక్ట్ ని రెగ్యులర్ గా మనం రిటైల్ చేయడం అనేది చాలా సింపుల్. ఆ సింపుల్ థింగ్ ని కనుక మనం చేయగలిగితే మన టీంలో ఎవరైతే కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు, వాళ్ళ చేత కూడా మనం డూప్లికేషన్ అనేది చేయించవచ్చు. ఒక్క ప్రొడక్ట్ రిటైల్ చేయడం అనేది చాలా ఈజీ. అట్లాగే రెగ్యులర్ గా స్పాన్సర్ చేయాలి. మనం ఎవరైతే పీపుల్ రెగ్యులర్ గా కాంటాక్ట్ చేస్తామో ఆ పీపుల్ కి రెగ్యులర్ గా ప్రజెంటేషన్ చేయడం, పీపుల్ ని రెగ్యులర్ గా స్పాన్సర్ చేయడం అనేది చేయాలి. అట్లాగే రిఫరల్స్ కలెక్ట్ చేసుకోవడం. చాలా మంది ఒక పర్సన్ బిజినెస్ లోకి ఇప్పుడు రాను అన్నాడు అంటే కనుక ఆ పర్సన్ ని రిలేషన్ పోగొట్టుకుంటారు. ఆ రిలేషన్ పోగొట్టుకోవడం కాదు, ఇంకెవరన్నా ఈ ప్రొడక్ట్స్ అవసరమైన వాళ్ళు ఉన్నారా, ఈ బిజినెస్ అవసరమైన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిన తర్వాత మనం గనక అడగగలిగితే వాళ్ళు రిఫరల్స్ కూడా ఇస్తారు. అట్లాగే కొంతమంది రెగ్యులర్ గా ప్రొడక్ట్ యూజర్స్ ఉంటారు. ప్రొడక్ట్ యూజర్ గా ఉన్నా కూడాను మనం రిఫరల్స్ అడిగితే ఈ ప్రొడక్ట్లు పనిచేస్తున్నాయి అని చెప్పి వాళ్ళ బంధువుల్లో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ లో కావచ్చు, కొంతమందిని మనకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి బిజినెస్ ఆసక్తి లేని పర్సన్ దగ్గర నుంచి మనం రిఫరల్స్ అనేది కూడా రెగ్యులర్ గా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రిజెక్షన్ అనే దాన్ని మనం ఖచ్చితంగా ఫేస్ చేసేటువంటి ఒక దీంట్లో మనం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బిజినెస్ లో ఎప్పుడు సక్సెస్ రాదు, కొన్నిసార్లు రిజెక్షన్ కూడా వస్తుంది. ఆ రిజెక్షన్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేయగలగాలి. ఆ రిజెక్షన్ వచ్చినటువంటి పర్సన్ కూడా మన బిజినెస్ లోకి తీసుకురావడమే అల్టిమేట్ టాలెంట్ ఉంది. ఎందుకంటే ప్రాపర్ సిస్టమ్ కనుక మనం బిల్డ్ చేయగలిగితే ఆ ప్రాపర్ గా మనం ఎవరైతే మనకు రిజెక్షన్ చెప్పారో వాళ్ళని కూడా మనం బిజినెస్ లో తీసుకొచ్చేటువంటి ఒక ఇదైతే చేసుకోవచ్చు. రెగ్యులర్ గా మనం బిజినెస్ చేసేటప్పుడు స్కిల్స్ అనేది చాలా తప్పనిసరి. రెగ్యులర్ గా మనం స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం మీద కావచ్చు, ట్రైనింగ్స్ మీద కావచ్చు, మనం ఫోకస్ అనేది చేయాలి. ఈరోజు కంపెనీలో నేను ఈ మధ్య చూశాను, ఫేస్బుక్ గ్రూప్ లో కూడా చూస్తే ట్రైనింగ్స్ 2cc కంప్లీట్ చేసిన పర్సన్ కి ఏం చేయాలి, తర్వాత అట్లాగే ప్రొడక్ట్స్ మనకి డిఎస్టిక్ దగ్గర నుంచి స్కిన్ కేర్, తర్వాత గట్టుకు సంబంధించినటువంటిది, హార్ట్ కి సంబంధించినటువంటిది క్లియర్ గా ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లో అండ్ హిందీలో ఉంటున్నాయి ట్రైనింగ్స్. అప్పుడప్పుడు మనకి తెలుగులో మన టీంలో కూడా రావడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్ మనం రెగ్యులర్ గా ఫాలో అవ్వగలిగితే మనకి ఎప్పుడైతే ప్రాపర్ నాలెడ్జ్ ప్రొడక్ట్ గురించి వచ్చిందో వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మనం కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. తర్వాత ఒక ప్రొడక్ట్ గురించి మనం క్లియర్ నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా అంతకుముందు ట్రై చేయని కొన్ని ప్రొడక్ట్స్ ని మనం ట్రై చేయడం అనేది కూడా జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం అంటే రెగ్యులర్ గా మనం వాడే ప్రొడక్ట్స్, మనకు తెలిసిన ప్రొడక్ట్ మీద దృష్టి పెడతాం, కొత్త దాని మీద మనం నాలెడ్జ్ తీసుకోవడానికి ఫోకస్ చేయం. ఈ రోజు వెయిట్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే స్టార్టర్ ప్యాక్ కావచ్చు, ఇంకా కొన్ని ప్యాక్స్ కొత్తగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది, ఇమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే వేరే ఇంకా వాటి మీద మనం ఫోకస్ చేయడం ద్వారా ముఖ్యంగా వెయిట్ లాస్ దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఎక్కువ బిజినెస్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే C9 ప్రోగ్రామ్ మనం ఎప్పుడైతే మూవ్ చేస్తామో దాదాపుగా ఒక పర్సన్ 2 times C9 ప్రోగ్రామ్ చేయాలంటే దాదాపు 2cc అనేది కంప్లీట్ అవుతుంది. అట్లాగే జర్నీ ప్యాక్ మనకు ఇప్పుడు 24,800 అరౌండ్ లో అయిపోతుంది. దాని మీద మనం ఫోకస్ చేస్తే కనుక 2cc అనేది మన బిజినెస్ కి యాడ్ అవుతుంది. యాక్చువల్ గా 1.5cc కొన్న పర్సన్ కి 2cc వస్తుందని కంపెనీ చెప్తుంది. మనకి యాడ్ అవడం కూడా 2cc అనేది డైరెక్ట్ గా యాడ్ అవడం జరుగుతుంది. అప్పుడు మనం చేయాల్సిన 1+3లో హాఫ్ ఆఫ్ ద బిజినెస్ అక్కడ అయిపోయింది. ఒక ప్రోడక్ట్ కనుక మూవ్ చేయగలిగామంటే, ఒక జర్నీ ప్యాక్ మూవ్ చేయగలిగామంటే మనం రెగ్యులర్ గా ఇట్లా ఈ బిజినెస్ మీద ఈ ఫోకస్ చేయడం వల్ల మనం ఎక్కువ రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనకి రంగా గారు అందుబాటులో ఉన్నారని చూద్దాం, ఒకసారి మాట్లాడతారు. జస్ట్ మినిట్ అండి. హలో సార్, మాట్లాడండి ఒకసారి. కిషోర్ గారు, వండర్ఫుల్ ట్రైనింగ్ అండి. యాక్చువల్గా ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. అంటే ఇక్కడ మనం నేర్చుకొని కింద వాళ్ళకి నేర్పించడమే ఈ బిజినెస్. అది నాలెడ్జ్ ఏ రూపంలో అయినా అవ్వచ్చు. అయితే ఇక్కడ ఇందులో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా సింపుల్ వర్క్, అది ఎవరైనా చేయొచ్చు. కానీ
మన స్కిల్స్ అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం ఎదిగే కొద్దీ మన చెక్కు పెరుగుతూ ఉంటుంది, మన టీం పెరుగుతుంటుంది, మన నాలెడ్జ్ పెరుగుతుంటుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. అవి పెరగాలంటే మనం నేర్చుకోవాలి. దానికి బ్యాక్ ఏంటంటే ట్రైనింగ్స్. ఇలాంటి ట్రైనింగ్స్ అటెండ్ అవడం ద్వారా ఒకటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. ఇది ఎంత పెద్ద ఆపర్చునిటీ అనేది కూడా మనందరికీ అర్థం అవుతుంది. సో దాన్ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవడం ఈజీ అండి. అంటే సింపుల్ సిస్టమ్. అందుకే ప్రతిరోజు 2 గంటలను ఎందుకు చెప్తున్నామంటే మనం దీని మీద ఆ టైం అనేది స్పెండ్ చేయడం ద్వారా మనం ఏదో ఒక నాలెడ్జ్ అనేది తీసుకుంటా ఉంటాం. మన ట్రైనింగ్సే కాకుండా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. అవి కాకుండా ఫేస్బుక్ లో కంపెనీని ఫాలో అవ్వచ్చు. ఈ రకంగా మనం ఆ ట్రైనింగ్స్ అన్ని కూడా తీసుకొని మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ అంటేనే బేసిక్స్ అండి. మనం పర్సన్స్ ని ఐడెంటిఫై చేయటం ఎలా అని అంటే వాళ్ళకేం కావాలో దాన్ని కనుక మీరు గుర్తించగలిగితే మీరు ఆ పర్సన్ బిజినెస్ లో తీసుకురావచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్నా గానీ మనకి వాళ్ళ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది. కానీ మనం ఎదిగే క్రమంలో మన అప్డేట్, మన సక్సెస్ వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కూడా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అంటే ఇక్కడ బిజినెస్ ప్రెజెంటేషన్ అంటే వాళ్ళ నీడ్ ని ఐడెంటిఫై చేయటమేనండి. వాళ్ళకి ఏం కావాలనే దాని గురించి, వాళ్ళు నిజంగా ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా, కష్టపడే తత్వం ఉందా, సో అది కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే గ్యారంటీకి మనం సక్సెస్ అవ్వచ్చు, టీం బిల్డ్ చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే మన వర్క్ ఏంటి, వితౌట్ ఎక్స్పెక్టేషన్ వచ్చిన పర్సన్ కి హెల్ప్ చేయడమే మన బిజినెస్. అది చేయడానికి సిద్ధంగా ఉంటే బిజినెస్ లో సక్సెస్ అనేది చాలా ఈజీ అండి. ఇవన్నీ కూడా కిషోర్ గారు షేర్ చేసినవన్నీ కూడా మీకు ఒక పెద్ద బిజినెస్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. చాలా సీరియస్ గా తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో డెఫినెట్ గా అందరం కలిసి గ్రో అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్.